హెల్లో పిల్లలు, పదండి పదండి, ఈ రోజు కథ ఏంటో తెలుసుకుందాం. అర్ధరాత్రి వేళ అడవంతా నిశ్శబ్దంగా ఉంది. భుజంపై బేతాళుణ్ణి మోసుకుంటూ విక్రమార్కుడు ముందుకు నడుస్తున్నాడు. అప్పుడు బేతాళుడు నవ్వి, విక్రమార్క, ఈరోజు నేను చెప్పే కథలో ధనం, ధైర్యం, జ్ఞానం ఈ మూడింటిలో నిజంగా గొప్పది ఏదో తెలుసుకోవాలి, విను అంటూ తన కథను ప్రారంభించాడు. అనగనగా ఒక అందమైన రాజ్యంలో ముగ్గురు ప్రాణ స్నేహితులు ఉండేవారు. ఒకడు ధనవంతుడు, మరొకడు వీరయోధుడు, ఇంకొకడు జ్ఞానవంతుడు. చిన్నప్పటి నుంచి ముగ్గురు కలిసే పెరిగారు. ఒకరికొకరు ఎప్పుడూ తోడుగా ఉండేవారు. ఒకరోజు రాజు రాజసభలో అందరినీ పిలిచి, రేపు మన రాజ్యంలో ఒక ప్రత్యేకమైన పోటీ జరగబోతోంది. అందులో నిజంగా రాజ్యానికి ఉపయోగపడిన వ్యక్తికి గొప్ప బహుమతి ఇస్తాను అని ప్రకటించాడు. ఆ మాట విన్న ముగ్గురు స్నేహితులు, ఈ బహుమతి తప్పకుండా మనకే వస్తుంది అని అనుకున్నారు. కానీ అదే రాత్రి అనుకోకుండా రాజభవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు వేగంగా వ్యాపించాయి. ప్రజలు భయంతో పరుగులు తీశారు. రాజభవనం మొత్తం గందరగోళంగా మారిపోయింది. ఆ వార్త విన్న ధనవంతుడు వెంటనే సంపద ఉన్న చోటకు పరిగెత్తాడు. బంగారం, ఆభరణాలు, విలువైన వస్తువులు సురక్షితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. రాజ్యానికి చెందిన సంపద నష్టపోకూడదని ఎంతో శ్రమించాడు. అదే సమయంలో వీరయోధుడు ఈ గందరగోళాన్ని చూసి శత్రువులు దాడి చేయొచ్చు అని భావించి వెంటనే తన ఖడ్గం, సైనికులను తీసుకుని రాజ్యం ద్వారాల వద్దకు వెళ్లి రాత్రంతా కాపలా కాశాడు. ఎవరూ రాజ్యంలోకి ప్రవేశించకుండా జాగ్రత్త పడ్డాడు. కాని ఇదంతా గమనించిన జ్ఞానవంతుడు మాత్రం వేరేలా ఆలోచించాడు. అతడు వెంటనే రాజభవనంలో చిక్కుకున్న ప్రజలను బయటకు తీసుకురావడం ప్రారంభించాడు. పిల్లలను, వృద్ధులను, మహిళలను ఒక్కొక్కరిని సురక్షితమైన ప్రదేశానికి చేర్చాడు. అతని తెలివి, సమయస్ఫూర్తి వల్ల ఎంతో మంది ప్రాణాలు రక్షించబడ్డాయి. మరుసటి ఉదయం రాజసభ జరిగింది. రాజు సింహాసనంపై కూర్చుని ముగ్గురు స్నేహితులను తన ముందుకు పిలిచాడు. నిన్న రాత్రి మీలో ప్రతి ఒక్కరూ రాజ్యం కోసం ఏమి చేశారో చెప్పండి అని రాజు అడిగాడు. ముందుగా ధనవంతుడు ముందుకు వచ్చి నమస్కరించి, మహారాజా, రాజ్యానికి చెందిన బంగారం, ఆభరణాలు, విలువైన సంపద ఏమీ నష్టపోకుండా నేను కాపాడాను అని చెప్పాడు. ఆ తర్వాత వీరయోధుడు ముందుకు వచ్చి, మహారాజా, శత్రువులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోకుండా నేను సైన్యంతో కలిసి రాత్రంతా రాజ్యం ద్వారాల వద్ద కాపలా కాశాను అని చెప్పాడు. చివరిగా జ్ఞానవంతుడు వినయంగా ముందుకు వచ్చి, మహారాజా, నేను భయపడుతున్న ప్రజలను, పిల్లలను, వృద్ధులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చాను. అందరూ క్షేమంగా ఉండేలా ప్రయత్నించాను అని చెప్పాడు. అంతలో రాజసభలో ఉన్న ప్రజలంతా ఒక్కసారిగా జ్ఞానవంతుడికి నమస్కరించారు. మా ప్రాణాలు కాపాడింది ఇతనే, మమ్మల్ని సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది ఇతనే అంటూ కృతజ్ఞతతో చెప్పారు. అది చూసిన రాజు చిరునవ్వుతో, ధనం చాలా విలువైనది, ధైర్యం కూడా ఎంతో గొప్పది, కానీ ప్రజల ప్రాణాలను కాపాడిన జ్ఞానం వాటన్నిటికంటే గొప్పది అని అన్నాడు. రాజు తన చేతులతో జ్ఞానవంతుడికి ఒక అందమైన బంగారు హారం బహుమతిగా వేసి రాజ్యం తరపున ఘనంగా సత్కరించాడు. ఆ తర్వాత ధనవంతుడి వైపు తిరిగి, రాజసంపదను ఎంతో బాధ్యతగా కాపాడావు. ఈ రోజు నుంచి నువ్వు మా రాజ్యానికి మంత్రివి అని ప్రకటించాడు. వీరయోధుడిని చూసి, నీ ధైర్యం రాజ్యానికి ఎంతో అవసరం. ఈ రోజు నుంచి నువ్వు మా సైన్యానికి ప్రధాన సేనాధిపతి అని గౌరవించాడు. జ్ఞానవంతుడిని చూసి, నీ జ్ఞానం, నీ దయ ఈ రాజ్యానికి ఎప్పటికీ ఆదర్శం అని ప్రశంసించాడు. ముగ్గురు స్నేహితులు ఒకరినొకరు హత్తుకున్నారు. ఎవరికీ అసూయ, కోపం లేదు. తమ తమ బాధ్యతలను స్వీకరించి రాజుతో కలిసి ప్రజల కోసం సేవ చేయడం ప్రారంభించారు. ఆ రాజ్యం మరింత సుఖశాంతులతో వర్ధిల్లింది.
ఇంతవరకు కథ చెప్పిన బేతాళుడు విక్రమార్కుణ్ణి చూసి నవ్వుతూ అడిగాడు. విక్రమార్క, ధనవంతుడు సంపదను కాపాడాడు, వీరయోధుడు రాజ్యాన్ని కాపాడాడు, జ్ఞానవంతుడు ప్రజల ప్రాణాలను కాపాడాడు. ఈ ముగ్గురిలో నిజంగా గొప్పవాడు ఎవరు, ఎందుకు అని అడిగాడు. విక్రమార్కుడు వెంటనే సమాధానం చెప్పాడు. ప్రజల ప్రాణాల కంటే గొప్పది ఏదీ లేదు. అందుకే తన తెలివితో అందరినీ రక్షించిన జ్ఞానవంతుడే నిజంగా గొప్పవాడు. అయితే మిగతా ఇద్దరూ కూడా తమ తమ కర్తవ్యాన్ని నిజాయితీగా చేశారు. అందుకే రాజు వారందరికీ తగిన గౌరవం ఇచ్చాడు. విక్రమార్కుడి సమాధానం విన్న బేతాళుడు పెద్దగా నవ్వి, మళ్ళీ సరైన సమాధానం చెప్పావు విక్రమార్క అంటూ ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి మళ్ళీ చెట్టు కొమ్మపై వేలాడసాగాడు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.